డెఫినెట్లీ చేంజ్ ఏంటంటే ప్రతిరోజు ప్రతి నిమిషం నాతోనే ఉంటారు. అది సంతోషమే. ఎవరైనా అనుకుంటారు పెళ్ళైన తర్వాత చిరాకు వచ్చేసి, నాకైతే ఇంకా ఇంకేంటి జస్ట్ 1 month బ్యాకే నేను డేట్ చేయడం స్టార్ట్ చేశా అనే ఫీలింగ్ ఉంది. అవునా? నేనైతే ఫర్ ఎవర్ హనీమూన్ ఫేజ్ లోనే ఉన్నా. సో మరి ఇంకెప్పుడు నెక్స్ట్? నేను ఇంకా ప్రాజెక్ట్స్ చేయాలి, ఏదైనా సాధించాలి, అదంతా చేశాక ఉందా మీకు సాధించాలి అని? డెఫినెట్లీ యాక్టింగ్ లోనే ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ చేసి, ఆల్రెడీ మంచి ప్రాజెక్ట్స్ చేశాను, బట్ ఇంకా మంచి రోల్స్ వెళ్ళాలి అట్లా. ప్రతి ఒక్కరికి మూవీ అని ఉంది. నేను కూడా యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న తెలుగు మూవీసే. సో డెఫినెట్లీ ఒక డ్రీమ్ ఉంది నాకు తెలుగు మూవీలో చేయాలి అని. స్పెసిఫిక్ గా హీరోయిన్ గా చేయాలని లేదు. ఏదైనా మంచి రోల్ అంటే జనాలు చూస్తే అబ్బా ఏం యాక్టర్ రా ఈమె అలా చెప్పేదే నా గోల్. ఇప్పుడు చూసి ఏంటి తింగర్ పిల్ల, పిచ్చి పిల్ల అట్లా ఇట్లా అనుకుంటున్నారు, అది అనుకోకూడదు. మళ్ళీ మీరు దాన్ని స్ట్రెస్ చేయకండి. లేదు మీరు ఏం చేసినా క్యూట్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే నేను కృష్ణముకుంద మురారి చేసినప్పుడల్లా అదే ఆ యాక్టర్గా చూసారు. ఎస్, కృష్ణముకుంద మురారి తర్వాత నేను చాలా రియాలిటీలోకి వచ్చేసాను. సో చాలా టైం నుంచి ప్రేరణ పర్సనాలిటీని చూస్తున్నారు, విచ్ ఇస్ దట్ హైపర్. బట్ ఐ ఆల్సో వాంట్ దాట్ టు కమ్. ఇది కూడా ప్రాజెక్ట్సే ఇదంతా చేస్తున్నది. బట్ యాజ్ అన్ యాక్టర్ ఏదైనా నాకు ఈ పాయింట్ లో వెబ్ సిరీస్, సీరియల్స్, మూవీస్ అంతే ఏదైనా పర్లేదు, ఒక మంచి రోల్ చేసి ఈమె పనిలో బాగుంది అని చెప్పేలాగా, పని బాగుంది, పనికి వస్తుంది, ఆర్టిస్ట్ గా బెటర్ అనిపించుకోవాలి అంతే. దట్స్ మై గోల్. అమ్మో, నీ అల్లరిని తట్టుకోవడం చాలా కష్టం ప్రేరణ. సో మీ లవ్ లో ప్రపోజల్ మీరు చేశారా, మీ హస్బెండ్ చేశారా ఫస్ట్? అంటే ఎదుటి వాళ్ళకి మనం నచ్చామా లేదా అని ఒక బిహేవియర్ లో తెలిసిపోతుంది కదా. సో ఆయనకు కూడా తెలిసిపోయింది, నాకు కూడా తెలిసిపోయింది. సో ఇద్దరు ప్రపోజ్ చేసుకునే ఈవెంటే రాలేదు. సో అలా న్యాచురల్ గా అలా డేటింగ్ స్టార్ట్ చేసేసాం. ఏంటి ప్రపోజల్ లేకుండానే? అంటే ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా, ప్రపోజల్ లేకుండా టిఫిన్స్ అయ్యాయా? టిఫిన్స్ అంటే అదా? ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నా నేను. ఏ భాషలో ఇది? అంటే బేసిక్ గా టిఫిన్స్ అంటే ఇది మొదలు అంటే డైరెక్ట్ గా ఉంది కదా. అంటే డైరెక్ట్ గా చెప్పొచ్చా లేదా అని నేను చెప్పాను కదా. అంటే సోషల్ మీడియాలో అది ఉంది. దట్ పెళ్లి టైంలో నేను ఒక వీడియోలో చెప్పాను, నేను ఇంకా 21 years old ఆ టైంలో. ఆ టైంకే ఏదో నాన్నమ్మల ఫీల్స్ లో నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అవ్వాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, ఊరికే టైం పాస్ అంతా నేను చెయ్యను అని 21 age లో. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు 28, 29 ఉన్న వాళ్ళు. ఇప్పుడు కూడా అయ్యో పెళ్ళా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నేను 21 లోనే అబ్బో బాయ్ ఫ్రెండ్ అంటే నన్ను పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను రాను అని చెప్పేసా. ఆయన కూడా అదే మైండ్ సెట్ లో ఉన్నారు. నాకు దొరకడమే చాలా లక్కీ. ఆయన కూడా ఓకే, మేము ఊరికే టైం పాస్ కి నేను కూడా చేయట్లేదు, నా ఉద్దేశం కూడా సీరియస్ గానే ఉంది. సో మేము డేట్ చేస్తే పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంతోనే చేద్దాం. మధ్యలో ప్రాబ్లమ్స్ అంతా వస్తే అది ఆపలేము. కానీ ఆయనకి నేను ఇంపార్టెంట్, నాకు ఆయన ఇంపార్టెంట్ అని ఎప్పుడు మైండ్ లో పెట్టుకుని గొడవలు చేసుకున్నా నీకన్నా ఆ గొడవలు పెద్దవి కాదు అనే మైండ్ సెట్ ఉంది మా ఇద్దరికి. సో అది అలా సెట్ అయిపోయింది. సో స్టార్ట్ చేసిందే అలాగా, సాది పెళ్లి దాకా వచ్చేసింది. అందరికి హ్యాపీ. మీ ఆయన ఎప్పుడైనా సరదాగా అంటాడా, అబ్బా నేను ఎందుకు చేసుకున్నా, నేను తట్టుకోలేకపోతున్నాను అని? yes of course every day సేమ్ పించ్ అంట అంతే, మాటలకి. బట్ జస్ట్ 5-10 minutes లో వెళ్ళిపోతుంది. నువ్వే గొడవలాడుతూ మీ హస్బెండ్ చాలా కూల్ గా ఉంటారు అనిపిస్తుంది. ఏం లేదు, ఆయన కూడా చాలా స్ట్రిక్టే. నేను ఇలా చెప్తా, ఆయన అలా కనిపిస్తారు, కానీ ఇద్దరు చాలా డామినేటింగ్. అయిన తర్వాత మీరు ఒక 2-3 days మాట్లాడుకోకుండా ఉన్న రోజులు ఉన్నాయా ఎప్పుడైనా? జస్ట్ బిఫోర్ బిగ్ బాస్. అవునా?